నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి, లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎన్ని షేర్లైనా చేయండి. వార్తని 10 మందికి తెలియజేస్తే మీ పేరు కూడా 10 మందికి తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. జావలిన్ నీరజ్ చోప్రా బంగారు పథకాన్ని కొట్టాడు. మహేంద్ర కంపెనీ వాళ్ళు XUV700 కార్ని బహుకరించారు. అది కాకుండా ఈవేళ ఆ రోజున టోక్యోలో కొట్టాడు. ఈవేళ ప్యారిస్లో రెండోసారి పాకిస్తాన్ చేతిలో దెబ్బతిన్నాడు కాదు, రెండో స్థానానికి వచ్చాడు. మూడో స్థానానికి సౌత్ ఆఫ్రికా ప్యారిస్ వాళ్ళు గెలిచారు. ఇది ఎంతవరకు అనేది తన అహంభావానికి, తన బాడీ ఫిట్నెస్కి తానే బాధ్యుడు. తన ఓటమికి పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాడు. రెండో స్థానం సిల్వర్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది ఎంతవరకు సబబు? గెలిచిన వాడు భారతీయుడు కాదా? ఏ దేశపోడైనా ఒలింపిక్స్లో ఒక అత్యున్నత స్థానానికి వెళ్ళాలి. ఒలింపిక్స్లో ఒక దేవుడి బొమ్మ ఉంటుంది, ఒక మెడల్ మీద. చూశారో లేదో, గ్రీక్ దేశపు దేవుడి బిళ్ళ ఆ మెడల్ పైన ఉంటుంది. ప్రతి సంవత్సరం గ్రీక్ దేశం వాళ్ళు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కసారి పెడుతుంటారు. ఈసారి ప్యారిస్లో జరుగుతుంది. అక్కడ ఏ దేశం వాళ్ళు గెలిస్తే ఆ దేశం వాళ్ళ బొమ్మ, వాళ్ళ గ్రీక్ బొమ్మ, రెండు పక్కల 2 బొమ్మలు ఉంటాయి. ఇది ప్యారిస్ చిహ్నం. అంతేకాకుండా ఎవరైతే ఒలింపిక్స్ని నిర్వహిస్తున్నారో వాళ్ళు ఫస్ట్ నుండి ఇప్పుడు దరిదాపుగా ఇది 200 సంవత్సరాల పైగా ఈ ఒలింపిక్స్ని ప్రారంభిస్తున్నారు. మధ్యలో ఆగిపోయింది. భారతదేశంలో 82లో ఆడిచ్చారు. మళ్ళా 82 నుండి ఇంతవరకు రాలేదు ఛాన్సు. 26లో భారతదేశానికి నిర్వహించే ఛాన్స్ వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. అహం పరబ్రహ్మ స్వరూపం. ఎవరైనా సరే అహంకారం పెరిగితే వాళ్ళ పతనానికి వారే నాంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.